ఒకరు 7 లక్షలకు అడిగిండ్రు, ఒకరు 8 లక్షలకు అడిగిండ్రు ఇల్లు. ఆ ఇల్లు అమ్మమని పెట్టిండ్రు. అమ్మనని పెట్టినా. అమ్మనని చెప్పి నేను ఆడికో సంవత్సరం 4 నెలలు 3 నెలలు బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. మంచిగా ఉండి ఏం చేసిండ్రు, నేను ఓట్ల కొని చూసి ఇక్కడ అయ్యమ్మని కొట్టిండ్రు. పెద్దోడు ఎగిరి కొట్టి పెట్టినట్ట ఎగిరి దాన్ని అని చెప్పింది. మరి నేను పనిపోయినా, డ్యూటీ పోయినా, నైట్ అక్కడ చేసుకుంటూ నేనున్నా. తీసుకొచ్చి కొనపర్తికి వెళ్ళి తీసుకొచ్చి ఉన్నపర్తి కాలేజీ మా జిల్లా నుంచి తీసుకొచ్చిండు. తీసుకొచ్చి పీర్ల గుట్టకెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్లో వదిలిపెట్టి పోయినాడు. హైదరాబాద్ పోయినాడు అంట. మళ్ళీ నంబర్లు తీసుకొని పోయిండు, ఫోన్ నంబర్లు కూడా ఉండే, ఫోన్ నంబర్లు అన్నీ తీసుకొని పోయిండు. తోలుకొచ్చిండు హైదరాబాద్ పోదాం దాని చెప్పి తోలుకొచ్చి ఉస్మాన్ పోదామని, ఉస్మాన్ హాస్పిటల్ పోదాం దానికి తోలుకొని పోయాడు. తోలుకొచ్చి ఇడిచెట్టాడు ఉస్మాన్కి అని చెప్పి. యాడికి అడిగిందంట, యాడికి పోతున్నారా అంటే నాస్టా సాగని చెప్పి అంటే నాస్టా ఇచ్చిండు. ఇంకా అట్లే పోయిండు. మళ్ళీ నాస్టా ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను వచ్చి ఎడుకోట పోలీసుల కోటలో పోయి ఆడికి వచ్చి అన్నం పెట్టుకున్నా. రోజు రాత్రికి వచ్చి నేను ఆదివారం నాడు వచ్చి శనివారం మళ్ళీ ఉపవాసమే ఉన్నది. నేను నాస్టా చేసి ఉన్నాడు అంతే. ఏమనుకుంటున్నాను సార్, పోతే 2 ప్రాణాలు పోవాలి, లేదంటే నాకంటే ముందు ఆయమ పోకూడదు. ఆయమ కంటే నాకంటే ముందు ఆయమ పోకూడదు, నాకంటే ఆయమ పోకూడదు. పోతే 2 ప్రాణాలు పోవాలి, ఉంటే 2 ప్రాణాలు ఉండాలి. లేదంటే ఆయన ముందు సస్తేనంటే నేను ఎట్లా లాగినా బతుకుతాను. నేను లంగనో దొంగనో అవి బతుకుతా. కానీ నాకంటే ముందు ఆయమ పోతే నేను ముందర పోతానంటే ఆయమను చూసేటోళ్ళు లేకుంటాడు. ఏరుకు ఎత్తి పోసేటోళ్ళు లేడు, మూత్రం వస్తే పోసేటోళ్ళు సాలేటోళ్ళు లేరు, ఏం లేదు. నీళ్ళు తెచ్చిస్తోళ్ళు లేరు. ఎవరు తెచ్చిస్తారు? 1 పూట అంటే తెచ్చిస్తారు, 2 పూటలు అంటే తెచ్చిస్తారు. నేనంటే పోయి 4 ఇళ్ళ కాడ అడుకొస్తా, పెడతా, తింటుంది, పడి ఉంటుంది. యాను పని చేసుకుంటాను. పోలీసులు ఏమంటలేరు, ఇంకేం చెప్పలేదు. ఇంకేం చెప్పలేదు సార్. అయితే పంపిస్తాం అంటున్నారు, హాస్పిటల్కి పంపిస్తాం అంటున్నారు. ఇది ఒక మాట చెప్పింది హాస్పిటల్కి. ఎస్పీ దగ్గరికి ఫోన్ చేసి మాట్లాడింది. ఎస్పీ దగ్గరికి ఎస్పీ సార్ ఉండి రామతో పంపి అన్నాడు. పంపిస్తామని చెప్పింది. ఆపరేషన్ చేపిస్తామన్నారు. సరే అని చెప్పి ఒప్పుకొని వచ్చింది. అనపడితే సార్ కొడుకు కొట్టిండు భాస్కర్, చిన్న పేరు రవి. ఏమంటారు? ఎక్కడ ఉండరో సార్ బుద్ధి. నేను చెప్పే పెద్దోడు వచ్చి నన్ను దొరికొచ్చిండు. హైదరాబాద్ వందామా చూపిస్తా, నేను గాంధీలో ఉస్మాన్లో చూపిస్తా అని అన్నాడు. అంటే సరే అనుకున్నా. సరే చూపిస్తారు కదా అని అనుకున్నా. అనుకో అని చెప్పి నన్ను మళ్ళీ తెచ్చి దింపిండ్రు. ఈయన లేడు. ఏంటి రైడ్ దింపుతున్నావు అని అంటే పోదాంలే, మంచిగా పోతాము, హైదరాబాద్ బస్ డైరెక్ట్ పోతాంలే అని నేను అట్లే అనుకున్నా. నాకేం చెప్పి ఇట్లా మోసం చేసేది. ఇప్పుడు జంపింగ్ పట్టిండు కథం. ఇక్కడ వాడేసిండు, పాతలేడు వెళ్ళండి కథం. ఈయన వేసిపోయిండు. ఇక ఆడేసిపోతే ఆడికెళ్ళి జరుపుడు ఈయనకు శుక్రవారం ఆదివారం శనివారం మొత్తం దేవుడు ఆడిండు. దేవుడు ఆడితే దొరికిలేట. దొరుకుంటే ఆదివారం నాడు సంత కదా, సంతకు తెలుగు ఆయన వచ్చిండు, మంచి పక్కల ఆయన వస్తే ఆయనకు ఏ ఒకడు ఉండమని అంటే ఈ సంగతి ఆయన గిట్లా అయింది అంటే ఆడ దేవులు ఆడుతున్నాడు పాపం, ఆయన మొత్తం ఏడుస్తున్నాడు, దేవులు ఆడుతున్నాడు అంటే ఇంక సంగతి ఆయన చెప్పు గిట్లా ఆ కుక్కర్లో బస్ స్టాండ్లో ఉందని చెప్పి అంటే పోయి చెప్పగానే సాయంత్రం 6:30 పోకొచ్చింది. దింక పోయినాక ఎట్లా పోదు కొడుకేం పడి నేను ఇది వాడేసి పోయాను. ఆయన వచ్చి ఇంకా చూసుకుంటున్నాడు. పోదాం అంటే ఎక్కడ పైసలు లేవు. ఇక్కడ ఆడుకుంటేనేమో ₹1, ₹2 చేస్తాను గవర్నమెంట్ ఆడుకుంది. నాకు ఇది ఎవరు గుర్తున్నాక అడుక్కుంది. నేను పెద్ద కొడుకు మేస పని చేస్తాడు. వాడు మేస పని చేస్తాడు. వాడు కాటుకుడు వాడు. నాకు కొడుకులు ఏమవుతారు నా ప్రాణం తీయనికనే ఉన్నారు వాళ్ళు. కానీ కొడుకులు గారు వాళ్ళు అందరు కొడుకులు వచ్చిండ్రు కానీ నా కొడుకులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.